అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ గురించి చాలాసార్లు చెత్త వ్యాఖ్యలు చేశారు, పనికిమాల వ్యాఖ్యలు చేశారు. ఆయన అడుగుజాడల్లోనే వాళ్ళ రక్షణ మంత్రి, ఆర్థిక మంత్రులు కూడా నడుస్తున్నారు. మొన్నటికి మొన్న ఏమన్నారు, భారతీయులు మంచి నటులు, మేము ఎట్లా చెబితే అట్లా వింటారు అని చెప్పి ప్రతి సందర్భంలోనే అవమానిస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ పెట్టినటువంటి పోస్టు అది నోరా లేకుంటే కంపు మొత్తం మరోసారి నిజంగానే డొనాల్డ్ ట్రంప్ కక్కేశారు భారతీయుల మీద. అంటే ఇంత విద్వేషపు మనుషులు. మన హైలైట్ ఏంటంటే మన నాయకత్వం మంది చూశారు, నోరు తెసి మాట్లాడరా. మళ్ళీ దానికి వీళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు అది వ్యూహాత్మక మౌనము, పుట్టగోసేం కాదు, చేదగానితనం. ట్రంప్ తాజా పోస్ట్ చేయని తెలుసా, అమెరికా రేడియో హోస్ట్ మైకేల్ సావేజ్ అని ఒకడు ఉంటాడట, వాడు విద్వేషపరుడే. ఇండియా చైనాలను నరక కూపాలతో పోలుస్తూ ఒక లేఖ రాస్తే ఆ లేఖను తీసుకొచ్చి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద షేర్ చేసేసుకొని అది నిజం అన్నట్టు ట్రంప్ రాసుకుంటూ వచ్చారు. అమెరికా చైనా దేశాల నుంచి వచ్చే ప్రజలట చైనా ఇండియా దేశాల నుంచి వచ్చే ప్రజలట అమెరికాకి రాగానే ఏం పని లేకుండా 9 నెలల్లో బిడ్డలను కనేస్తారట. ఇంక ఇక్కడ కనేస్తారు కాబట్టి చట్ట ప్రకారం వాళ్ళు తక్షణమే అమెరికా పౌరులు అవుతారు అని. ఎంత జాతి అహంకారం కదా అది. అయితే దీని మీదంట కోర్టులకు వదిలేయకుండా జాతీయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలట. ఇక్కడ దాగినరా, భారత్ నుంచి వచ్చే వలసదారులు ల్యాప్టాప్ పట్టుకున్న గ్యాంగ్స్టర్లట, భారతీయులు గ్యాంగ్స్టర్లట. ఇక్కడి నుంచి అమెరికాకు పోయేవాళ్ళు ల్యాప్టాప్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లట. వాళ్ళు అమెరికాను దొంగలించడం కోసం వస్తున్నారట. ఈ గ్యాంగ్స్టర్లట అమెరికాలో పుట్టిన తమ బిడ్డల ద్వారా పౌరసత్వం పొంది మొత్తం కుటుంబాన్నే ఇక్కడికి తీసుకొని వచ్చేస్తారట. అమెరికా వాళ్ళని 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని ఆయన రాసుకుంటూ వచ్చాడు. చాలా రాశారులే. ఈ చెత్త లేఖను పట్టుకొని ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేస్తూ ఉన్నారు. ఇండియా అనేది నరక కూపమా, అక్కడి నుంచి ల్యాప్టాప్ పట్టుకొని వచ్చేవాళ్ళు గ్యాంగ్స్టర్ల, దొంగల, ఆ దొంగలను ఎలేయాలట దేశంని. ఏ దారుణంగా రాసుకుంటూ వచ్చారు. అసలు భారత్ అంటే లెక్క లేకుండా పోయింది. బహుశా వాళ్ళకి అట్లా లెక్క లేకుండా చేసిన ఆ అంశాలేంటో, దానికి కారణాలేంటో, మన భారతదేశ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో బాబోయ్. మన నాయకత్వం మనకు వేల దండాలు పెట్టాలిరా బాబు, సీరియస్లీ.